ఛ, ఎంత తప్పు జరిగింది. దేవాబాబుకి ఆ డబ్బు నువ్వు తిరిగి ఇచ్చేయాలని చెప్పినప్పుడు వద్దు వద్దు అని నేను చాలాసార్లు చెప్పాను. డబ్బున్న వాళ్ళు ఇలాగే ప్రదర్శిస్తుంటారని నువ్వే తనను రెచ్చగొట్టి పంపావు. బావుంది. మనకొక కొడుకుంటే గనక వాణ్ణి నువ్వు ఆపేవాడివా? తనను ఆపొద్దు, నిజమేంటో వెళ్లి తేల్చుకోవాల్సిందేనని ఆ రోజు నాకు చెప్పిందెవరు? మీరు కదా? జరిగిన దాంట్లో మన ఇద్దరు తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక గొలుసు గురించి మనం ఇద్దరితో మర్చిపోదామండి. ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోవడం జరిగే పని కాదమ్మా. దేవా సార్ని కలిసినప్పుడు నేను ఆయన చేతిలో డబ్బులు పెట్టి ఆయన్ని అనరాని మాటలు అన్నాను. అది తప్పే కదమ్మా. తప్పు కాదని నేను కూడా అంటలేదే, కానీ అది పొరపాటున జరిగింది. సార్ చెప్పాకే అది తప్పని తెలిసింది. అందులో నువ్వు చేసిన తప్పే మాత్రం లేదు. అయినా దానికి నేను అతనికి క్షమాపణ చెప్పాను కదా. ఎంతో మంచి మనసున్న వ్యక్తిని ఎన్నో మాటలు అన్నాను. జరిగింది తెలుసుకోకుండా ఆయన తిట్టింది నేను. మరి దానికి అమ్మ క్షమాపణ చెప్తే ఎలా సరిపోతుంది? అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? తప్పు చేసింది నేను కాబట్టి నేనే వెళ్లి క్షమాపణ అడగడం న్యాయం కదా నాన్న. నువ్వే వెళ్ళి అతనికి సారీ చెప్పొస్తావా? అవునమ్మా, తప్పదు. లేకపోతే నేను ఎప్పుడైనా అతనికి నా మొహం ఎలా చూపించగలను? అది మాత్రమే కాదు, నా మనస్సాక్షికి నేను జవాబు చెప్పుకోవాలిగా. అందుకే ఆయన్ని కలిసి నన్ను క్షమించమని అడుగుతాను. అప్పుడే నా మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుందమ్మా. చూడమ్మా, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి. నువ్వొక టీచరు కదా, నీకు మంచి చెడ్డలు బాగా తెలుస్తాయి. సరే, ఇక పదండి, భోంచేద్దాం. రావల్లి. ఇదిగోండి మీరు అడిగిన డబ్బు. ఇక మా కుటుంబం మీకు ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. నేను డబ్బు కావాలని ఎవరినీ పంపించలేదు. ఏంటి వాసు అన్నా, అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది బాబు. వ్యాపారం అంతా సవ్యంగానే సాగుతుంది కదా? ఏ సమస్య లేదు, అంతా బానే ఉంది బాబు. సార్, దేవా సార్, ప్లీజ్. దేవా సార్, దేవా సార్, ఒక్క నిమిషం ఆగండి. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. నిన్ననే నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు క్లియర్ చేశాను కదా, ఇంకా నాతో ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, తిట్టాను కూడా. దానికి బాధగా ఉంది. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పండి. ఆ రౌడీ ఇంటి మీదకి వచ్చి అలా గొడవ చేసి వెళ్ళినందుకు నాకు నిజంగా చాలా కోపం వచ్చేసింది దేవా సార్. అందుకే నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి ప్లీజ్. మీరు క్షమాపణ చెప్పక్కర్లేదు, నేనదేం మనసులో పెట్టుకోలేదు. అది కేవలం మీ మంచితనం. మిమ్మల్ని అన్ని మాటలన్నా కూడా తిరిగి నన్నేమనలేదు. కానీ నా మీద ద్వేషం, కోపం మీ మనసులో ఉన్నాయి కాబట్టే నా మొహం చూసి మాట్లాడడం లేదు. ఇక నేను వెళ్తాను. నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకంతా అర్థమైందిలేండి. ఇంతకీ మీరు నన్ను క్షమించారా లేదా? క్షమించాను. నా మీద మీకేం కోపం లేదు లేదు, అదేం లేదు. ఆంజనేయ, నా వ్రతానికి భంగం కలగకుండా కాపాడు. నమస్కారం గురువుగారు.
దేవా ఇలా రా. ఏంటి గురువుగారు? 2 రోజులుగా నువ్వు ఈ పాఠశాల వైపే రాలేదు, ఏంటి విషయం? ఆ, అదేంటంటే గురువుగారు తోటలో కాస్త పని ఎక్కువగా ఉంది. తోటలో పనిచేసేది నువ్వు కాదుగా, పనివాళ్లే కదా. ఆ, ఆ, ఓ, వాళ్ళ చేత చేయించాలి కదా. ఇప్పుడు అందరూ ఇంతకు ముందులా లేరు గురువుగారు. చెప్తే గాని ఎవరూ ఏ పని చేయట్లేదు. అది సరే వదిలేయ్. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది గురువుగారు? నీకు తెలిసే ఉంటుంది, ఈ పాఠశాలను మొదలుపెట్టి 25 ఏళ్లయింది. ఇంతవరకు ఒక ఆడదాన్ని కూడా నేను కన్నెత్తి చూడలేదు. ఎప్పుడూ కూడా ఆంజనేయ మంత్రాలను జపించుకుంటూ ఉండే నాకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. మొదటి నుండి కూడా ఈ వ్యాయామ పాఠశాలలో స్త్రీలకు ప్రవేశం లేదని గేటుకు బోర్డు కూడా పెట్టించాను నేను. 2 రోజుల క్రితం ఒక స్త్రీ ఇక్కడికి వచ్చింది. అది కూడా నా మాట కాదని వచ్చింది. ఇంతకాలం పాటిస్తున్న ఈ ఆచారం భంగం కావడానికి నువ్వే కారణం. నేనా? అవును, నువ్వే. ఈ పాఠశాలకు తలవంపులు తెచ్చే పని నేను చేస్తానని మీకనిపిస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకు ఆ టీచర్కి అసలు ఏంటి సంబంధం? ఏ టీచర్? టీచర్ అంటే నీకు అర్థం కాలేదు కదా. ఆ రోజు ఇక్కడికి వచ్చిందే ఆ టీచర్. ఓ, ఆ టీచరా? నాకు ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు. మరి నేను ఆ టీచర్ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? బయట నిలబడి నీ కోసం ఎదురు చూసింది. నీకు తెలిసినా తెలియకపోయినా ఆ టీచర్ నీ కోసం మాటిమాటికి పాఠశాలకు వస్తూనే ఉంది. ఆంజనేయ స్వామిని ఆరాధించే ఈ పాఠశాలలో ఒక ఆడది అడుగు పెట్టడం వల్ల కలంకం ఏర్పడుతుందనేది నీకు తెలుసా తెలియదా అనేది నాకనవసరం. దానికి శిక్ష నువ్వు అనుభవించి తీరాల్సిందే. గురుగారు, ఆంజనేయ స్వామి ముందు నువ్వు 100 సార్లు దండీలు తీయాలి. అది కూడా ఆంజనేయ మంత్రం మనసులో జపించుకుంటూ. ఇదే నేను వేసే శిక్ష. గురువుగారు, తనంత పెద్ద తప్పు చేస్తే మీరింత చిన్న శిక్ష విధిస్తున్నారా? తను ఇంకా కొన్ని కసరత్తులు వ్యాయామాలు చేయాలని నా ఉద్దేశం. అప్పుడు ఈ పాఠశాల గౌరవమే కాదు, మళ్ళీ మీ పరువు మర్యాదలు కూడా నిలబడతాయి. అంతే అంతే గురువుగారు, అదే కావాలి. సరే, 100 కాదు 200 చెయ్యి. మొదలుపెట్టు. ఆయమ్మా, పార్వతిని వచ్చాను. ఓ, నువ్వు వంట చేస్తున్నావా? నాకు కాస్త తాగడానికి ఏదైనా ఇవ్వమ్మా. ఎంత వేడిగా ఉంది, బాగా గొంతు ఎండిపోతుంది. ఇదిగో. ఇంకొంచెం ఇవ్వు. చాలు చాలు చాలు, చాలా అమ్మా, చాలు. ఆయమ్మా, ఇదిగో తాజా చేపల్ని తీసుకొని వచ్చాను. నీకేం కావాలో తీసుకో. ఈ రోజు చేపలొద్దు పార్వతి. మొన్న తీసుకున్నవే వండకుండా అలాగే ఉన్నాయి. అవి ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు తినడం మంచిది కాదు తెలుసా? క్యాన్సర్ వస్తుందని అందరు అంటున్నారు ఆయమ్మా. చూడు, ఇప్పుడే ఫ్రెష్ గా పట్టుకొచ్చిన చక్కటి చేపలున్నాయి చూడు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అరగంట తర్వాత గాని దొరకలేదు నాకివి. వీటిని తీసుకొని చక్కగా పులుసు పెట్టావంటే కనుక తేడా ఏమిటో నీకే తెలుస్తుంది. అయ్యో, చేపలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యాన్సర్ ఏమీ రాదు. చూడు, ఇప్పుడున్న వాటిని ఖాళీ అవనివ్వు, అప్పుడు తీసుకుంటాను. అలాగైతే ఇప్పుడు చేపలేమి వద్దంటున్నావు. అదేగా నేను చెప్తున్నాను. ఇంతకీ ఇంట్లో అర్చనమా గంగ ఎవరూ లేరా? వాళ్ళని కూడా ఓసారి అడగచ్చు కదా. వాళ్ళని అడగాల్సిన పనేంటి నీకు? వంట చేసేదాన్ని నేను చెప్తున్నాను కదా. సరే అయితే నేనిక బయలుదేరతాను. పార్వతక్క, అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇలారా. చేపలొద్దని చెప్పారుగా. ఇంకా నేను ఇక్కడే ఉండి ఏం చెయ్యాలి? ఇంకో 2-3 ఇళ్లకు వెళ్ళానంటే కనీసం లాభమైనా ఉంటుంది కదా. చేపలొద్దని నీకెవరు చెప్పారు? ఆయమ్మే చెప్పింది. లేదు లేదు, మాకు చేపలు కావాల్సిందే.
మొన్న కొన్న చేపలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. అందుకే ఈ రోజు చేపలు వద్దన్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు మా అర్చనా మేడం కొద్దు. ఈ రోజు తన దగ్గర మంచి చేపలు తీసుకొని మా మేడం కోసం బాగా రుచిగా చేపల పులుసు చేయండి. ఓసారి లేరా? ఇదిగో, ఇది తూకం వేస్తేనే కదా దీని బరువెంతో ధరెంతో తెలిసేది. ఇంతవరకు ఎవరు తూకం వేసి ధర చెప్పమని అడగలేదు. చాలా బాగా అడిగావమ్మా. నేనిక్కడ చేపలనే అమ్ముతున్నాను, లాభం కోసం కాదు. మీరంతా నాకు తెలిసిన వాళ్ళని. మ్మ్. ఎప్పుడూ కూడా నా లాభం కోసం నష్టం కలిగించే విధంగా ఎప్పుడూ అమ్మలేదు నేను. సంతకి తీసుకెళ్లి అమ్మానంటే కళ్ళు మూసుకొని 500 రూపాయలు ఇస్తారు నాకు. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి చాపకు 300 రూపాయలు ఇస్తే చాలు నాకు. అదేంటి పార్వతి, లాభం లేకుండా అమ్ముతున్నావా? అందరూ కష్టపడి డబ్బు సంపాదిస్తారమ్మా. లాభం లేకపోయినా పర్వాలేదు, నా నోట్లో మట్టి కొట్టకుండుంటే అంతే చాలు. ఆయమ్మా, నువ్వు తనకి డబ్బులు ఇచ్చేయి. ఇచ్చేయమ్మా. అన్నట్టు గంగా, మన దేవసారికి పెళ్లి జరగబోతోందా? పెళ్లి జరగడమా? చాలా బాగుంది నువ్వు అడిగేది. దేవాసార్ ఆంజనేయ భక్తులని తెలియని వాళ్ళు అసలు ఈ ఊళ్ళో ఎవరున్నారు? అసలు పెళ్లే చేసుకోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు కదా. అయినా నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావేంటి? అంటే ఆంజనేయ భక్తులు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరా ఏంటి? అలా ఏమైనా నియమం ఉందా? దాని గురించి నాకేం తెలుసు? దేవాసార్ పెళ్లి చేసుకోనన్నారా అదే తెలుసు. కానీ దేవసారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎవరో అనుకుంటుంటే విన్నాన్లే. ఆ అమ్మాయి మన ఊర్లో టీచర్గా పనిచేస్తుందట కదా. ఆయనకి టీచర్ అంటే ఇష్టమట కదా, అందుకే చేసుకుంటున్నారట కదా. అందరూ అదే అనుకుంటున్నారు తెలుసా? అరే, ఊళ్ళో వాళ్ళ గురించి కొత్తగా చెప్పాలా? ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుకుంటుంటే మనకే బాధ కదా. మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకోనివ్వు. పార్వతి, చేపలు అమ్మడానికి వచ్చిన దానివి ఆ పని చూసుకొని వెళ్ళిపోవాలి. అసలు నీకు ఈ ఇంటి విషయాలు ఎందుకు చెప్పు? చూడు, మా దేవాకి పెళ్లి నిశ్చయం అయిందంటే ఈ ఊళ్ళో అందరికీ కబురు అందుతుంది. అప్పుడు నువ్వు వచ్చి చక్కగా భోంచేసేళ్ళు. ఇక నేను వెళ్తాను. అక్క, ఒక నిమిషం ఆగు. నీకంత తొందర ఏంటి వెళ్ళడానికి? కాసేపు మాట్లాడి వెళ్ళు. ఇక నేను వెళ్ళాలి. ఇందులో ఉన్న చేపలన్నింటినీ అమ్ముకోవాలి కదా. ఆయమ్మా, ఇంక నేను వెళ్తున్నాను. ఎలా ఆపాలి అక్క? మేడం, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఇందాకటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నావు? ఆ పార్వతకు వచ్చింది మేడం చేపలు అమ్మడానికి. తీసుకుందామని కిందకి వెళ్ళాను. ఆ పని ఆయమ్మ చూసుకుంటుందిగా, నీకెందుకు? చేపలకి పాలకి నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్ళాను కాబట్టి రోజు చేపలు కొన్నాను. ఆయమ్మేమో చేపలు వద్దని తను పంపిస్తుంది. తెచ్చిన చేపలు వద్దందట. మా అర్చనా మేడంకి చేపలు కావాలని చెప్తే ఆయమ్మ ఏమందో తెలుసా? చేపలు తినకపోతే నోరు చచ్చిపడిపోతుందా ఏంటి? ఈ రోజు మనకి చేపలు వద్దు అంది. అది నిర్ణయించడానికి ఆవిడెవరు? నేను కూడా అదే మాట చెప్పాను. మేడం ఏ రోజు ఏం తినాలి అనేది ఆవిడ నిర్ణయించుకుంటారన్నాను. ఆవిడెవరు చెప్పడానికి? చేపలు తీసుకునేటప్పుడు పార్వతక్క నాతో కొన్ని విషయాలు చెప్పింది. మన బ్రహ్మచారి దేవగారి రొమాన్స్ కథ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారట. రొమాన్సా? అదే కదా. తన ఆ మాట అనేసరికి నాకు కూడా ఏం అర్థం కాలేదు. దేవగారికి తోటలో చూసుకోవడానికి ఏమాత్రం పనిలేదు. ఎప్పుడూ ఆవిడ చుట్టూ తిరుగుతున్నారట. ఊళ్ళో వాళ్ళందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? దేవాగారికి టీచర్ అమ్మకి మధ్య జరుగుతున్న దాని గురించి. వాళ్ళకెప్పుడు పెళ్లి జరగబోతుందని ఆవిడ నన్ను అడుగుతుంది. ఇక ఈ విషయం ఇంత దూరం వచ్చేసింది మేడం. ఇలాగే వదిలేస్తే ఆయనకి తప్పకుండా పెళ్ళవుతుంది అనిపిస్తుంది మేడం. దేవా బావగారికి పెళ్ళనేది ఎప్పటికీ జరగదు గంగా. ఒకవైపు తండ్రి కొడుకులు కోడలి వెతకడం కోసం దేశాలు పాడి తిరుగుతున్నారు. ఇంకొక వైపు బ్రహ్మచారిలాగా వేషం వేసుకుని కొడుకు ఆడవాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. అసలు బావగారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరితో పెళ్లి జరుగుతుంది అని. ఎవరితోనూ జరగదు. వ్యాయామశాలలో అభ్యాసం, తోటలో పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం అంతే. దేవా బావగారి పెళ్ళనేది ఈ జన్మలో జరగదు గంగా. నేను జరగనివ్వను.
ఏంటి నువ్వు ఈరోజు కొత్తగా స్కూల్ని ఎప్పుడు చూడనట్టుగా చూస్తున్నావు? లేదు, నేను ఆలోచిస్తున్నది ఇక్కడ మనకొక గార్డెన్ ఉంటే ఎలా ఉంటుంది అని. ఎన్నో రకాల మొక్కలు, ఎన్నో రంగుల అందమైన పువ్వులు పూచే గార్డెన్. ఇదిగో ఈ భాగం అంతా ఎంతో పచ్చగా కనిపించాలి. ఫ్రీ టైం ఉన్నప్పుడు మనకి పిల్లలకి అక్కడ కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ నువ్వు అనుకున్నది జరిగే అవకాశం ఉండదు. అదేంటి, మనం ముందుకొచ్చాము అంటే గనక పిల్లలు కూడా సహాయం చేస్తారు. కానీ కామేశ్వర్ మాస్టర్ అనుమతించాలి కదా. మనం ఏం చెప్పినా సరే కుదరదని చెప్పడమే ఆయన స్వభావం. అందుకే అలా అన్నాను. మనం పిల్లలతో చెప్పిస్తే బాగుంటుందేమో. అది కుదరదు, ఆయన వినడు. దానికొక దారుంది. ఏంటి టీచర్? ఇలారా. ఇది జరుగుతుందా? మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. మణికంఠ, ఏంటి టీచర్? మనకి ఇక్కడ పూల తోటుంటే ఎలా ఉంటుంది? ఎన్నో రకాల మొక్కలు, చెట్లు నాటితే ఎలా ఉంటుంది? అవి చాలా బాగుంటాయి. కానీ మన కామేశ్వర్ మాస్టర్ సారీ కామేశ్వర్ మాస్టర్ దానికి అంగీకరించాలి కదా. ఆయన అంగీకరిస్తే మీ అందరికీ ఓకే కదా? అప్పుడు నేను రెడీ. ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అదే మన స్కూల్లో పిల్లలకి ఏదో కావాలి. ఏంటది? ఈ ఖాళీ ప్లేస్ లో ఒక పూల తోట ఉంటే బాగుంటుందని. దానికి మీరు అంగీకరించాలి. ఇది కూడా కరెక్టే కదా. ఇక్కడ ఒక పూల తోట ఉంటే బాగానే ఉంటుంది. పిల్లలు అడిగారంటూ నేను అర్చన మేడంకి ఒక మాట చెప్పాను అంటే ఆవిడను మెచ్చుకు తీరుతారు. మంచి ఐడియా. దానికి వాళ్ళతో మీరేమని చెప్పారు? అది కుదరదని నేను అప్పుడే చెప్పేశాను సార్. చాలా బాగుంది. కుదరదని చెప్పడానికి మీరెవరు? మీరిక్కడ కేవలం టీచరు మాత్రమే. నేనిక్కడ హెచ్ఎం. కుదురుతుందా కుదరదా అని చెప్పడానికి ఇక్కడ నాకే అధికారం ఉంది. అందుకని నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక పూల తోట ఉంటుంది. ఏంటి, సంతోషంగా ఉందా? ఏంటి, సునంద టీచర్కి ఈ పీరియడ్ క్లాస్ లేదా? ఈ పీరియడ్ లో లేదు మాస్టర్. లేకపోయినా ఏదో క్లాసుకు వెళ్ళి కూర్చోవాల్సిందే. లేకపోతే పిల్లలు అల్లరి చేస్తారు. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. ఇలా ఉంటే వీళ్ళు పిల్లలకు పాఠాలు ఏం చెప్తారో ఏంటో. ఎలా ఒప్పుకున్నాడో చూసావు కదా. ఏంట్రా గుసగుసలు? ఏవైనా వెధవ పనులు చేశారు అంటే తోలు ఓల్చేస్తాను, జాగ్రత్త. అదేం లేదు మాస్టర్, ఇక్కడ పక్కన ఒక మొక్కల నర్సరీ ఫామ్ ఉంది. అక్కడికి వెళ్లి మంచి మొక్కల్ని ఫ్రీగా తెచ్చుకుందాం అనుకుంటే టీచర్ ఒప్పుకోవడం లేదు మాస్టర్. ఏం టీచర్, ఎందుకు ఒప్పుకోవటం లేదు మీరు? అది నేను కదా నిర్ణయించాలి. ఒక పని చేయండి, మీరు పిల్లల్ని తీసుకుని ఆ తోటకి వెళ్ళి రండి. సార్ అది నాకిప్పుడు క్లాస్ ఉంది. క్లాస్ ఉంటే అది నేను చూసుకుంటాను కదా. నేను హెచ్ఎం గా ఆర్డర్ వేస్తున్నాను. వెళ్ళి మంచి మొక్కలు తీసుకురండి. ఫ్రీ అన్నావు కదా, 2 మొక్కలు మా ఇంట్లో కూడా పెట్టించు. మీరిప్పుడు మాస్టర్తో చెప్పిన మాట నిజమేనా? మొక్కల్ని ఫ్రీగా ఇస్తారా అక్కడ? మీరు మాతో వస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎంత దూరం? దూరం అయితే మాత్రం నేను రాను, ముందే చెప్తున్నాను. నడిచి వెళ్ళొచ్చు, అంత దూరమేం కాదు. ఆ కనిపించే తోట దగ్గరే ఉంటాయి. సరే పద.